హర్యానాలో 10 లోక్సభ సీట్లున్నాయి. లాస్ట్ ఎలక్షన్స్లో 10కి 10 బీజేపీ గెలుచుకుంది. అయితే తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మెజారిటీ తెచ్చుకోలేకపోయింది. జననాయక జనతా పార్టీతో కలిసి కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోక్సభ ఎలక్షన్ల ఓటింగ్ సరళితో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా బీజేపీ ఓటింగ్ తగ్గింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ ముఖ్యమంత్రిని మార్చింది. జననాయక జనతా పార్టీతో తెగతింపులు చేసుకుంది. ఎందుకంటే 10కి 10 సీట్లు బీజేపీ గెలిచింది కనుక మిత్రపక్షమైన జేజేపీకి సీట్లు ఇవ్వటానికి అంగీకరించలే. దాంతో బీజేపీ జేజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే దేశంలో మీరు ఎక్కడైనా చూస్తే కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరడం చూస్తుంటాం. కానీ హర్యానా ప్రత్యేకత ఏంటంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. హిసార్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ ఇటీవల కాంగ్రెస్లో చేరాడు. ఇప్పుడు జననాయక జనతా పార్టీ స్టేట్ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాజీనామా చేశాడు, కాంగ్రెస్ వైపు పోతున్నాడు. సో హర్యానాలో పరిణామాలు చూస్తుంటే మనకు ఎవరికైనా ప్రజలు ఓట్లేసే ముందు రాజకీయ నాయకులు ఎటువైపు వెళ్తున్నారో చూస్తే ప్రజల మూడింటో అర్థమవుతుంది. మనం తెలంగాణలో కూడా చూసాం. సో నాయకులు కట్టుకొని కాంగ్రెస్లో చేయడం మొదలుపెట్టారు బీజేపీ నుంచి. అప్పుడే అర్థమైంది కాంగ్రెస్కి ఎక్కడో ఊపు ఉన్నట్టుంది అని. సో హర్యానాలో కూడా అదే జరుగుతుంది. బీజేపీ నాయకులు జేజేపీ జననాయక జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ హర్యానాలో కనుక కాంగ్రెస్ బాగా వేయగలిగితే బహుశా హిందీ హార్ట్లాండ్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయగలిగిన సత్తా కాంగ్రెస్కు ఇంకా ఎక్కడో చోట దాగి ఉంది అనటానికి హర్యానా ఉదాహరణ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పైన ప్రధానమైన విమర్శ అదే. బీజేపీకి బలమైన కంచుకోటలుగా ఉన్నాయి హిందీ రాష్ట్రాలు, బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్కు. అది కూడా ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఓడిపోయారు. 2018లో 3 రాష్ట్రాలు గెలిచారు. కానీ అసెంబ్లీలో గెలిచినా ఓడినా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ నాయకత్వంలో బీజేపీని ఓడించలేకపోతుంది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్కు ఇప్పుడు ఆ హిందీ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో చిన్న రాష్ట్రమైన ఆశాకిరణంగా ఉంది హర్యానా. దీనికి కారణాలు అనేకం. కాంగ్రెస్ వైపు సానుకూలత కనబడటానికి కారణాలు అనేకం. అయితే సానుకూలత అంటే ఇప్పుడు బీజేపీకి వచ్చిన 10 సీట్లు రావా, ఆ కంక్లూజన్కి ఇప్పటికే రాలేము. కానీ బీజేపీ గట్టి పోటీని కాంగ్రెస్ నుంచి ఎదుర్కొంటోంది. అందులో బీజేపీకి ఇక పెరిగేదేం లేదు. 10కి 10 సీట్లు గతంలో గెలుచుకున్నారు కనుక కొన్ని సీట్లైనా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రజా అసంతృప్తి ఉన్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వమే గుర్తించింది. అందుకే ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రచారకైనటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ను తొలగించి ఆయనకు సన్నిహితుడిగానే ఉన్న నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా పెట్టారు. పేరుకు నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి కానీ నడిపేదంతా సూపర్ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టరే నడుపుతున్నాడు. సో ఆఖరికి సొంత అధికారులను కూడా నియమించుకునే పరిస్థితిలో నయాబ్ సింగ్ సైనీ లేడు. అందువల్ల ఈ ప్రభుత్వ మార్పు ద్వారా యాంటీ ఇన్కంబెన్సీని ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించవచ్చని బీజేపీ జాతీయ నాయకత్వం ఎత్తుగడేసింది. ఇలాంటి ఎత్తుగడే మనకు కర్ణాటకలో వేసింది, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాజస్థాన్ కాదు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇదివరకు కూడా వేసింది. కానీ అది పెద్దగా ఫలించలేదు. కర్ణాటకలో ఫలించలేదు. మీకు బీజేపీ బలంగా ఉన్న గుజరాత్, ఉత్తరాఖండ్లో ఫలించాయి. సో ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం అనే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అని బీజేపీ అంగీకరించినట్లయింది. కొత్త ముఖ్యమంత్రి వచ్చినా ఆయనకు స్వేచ్ఛ లేదు. ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల్లో పప్పెట్ లాగా ఉన్నాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందువల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ద్వారా
బీజేపీ పట్లున్న వ్యతిరేకతను ఓవర్కమ్ చేసుకుంటారా అనేది మొదటి క్వశ్చన్. రెండవది, బీజేపీ పైన అసంతృప్తిలో అగ్నివీర్ స్కీమ్ ఒక కీలకమైన అంశం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తికి కారణం, ఏదో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కాదు. కారణం ఏంటంటే దేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్లో టాప్ ఉండే రాష్ట్రం హర్యానా, పంజాబ్ హర్యానా, మళ్ళీ హర్యానా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ఆర్మీ యొక్క కీలకమైన సోర్స్, వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఇది కనబడదు. తెలుగు రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి ఆర్మీ మనకు పెద్ద రిక్రూట్మెంట్ సోర్స్ కాదు. కానీ నార్త్లో కొన్ని స్టేట్స్లో ఉంది, ముఖ్యంగా హర్యానాలో ఉంది. అయితే ఈ ఆర్మీ అనేది ఒక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్గా ఉండేది. కొన్నేళ్ళు ఆర్మీలో పనిచేసే వాళ్ళు తర్వాత వచ్చిన డబ్బులతో ఆ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఏదో ఒక జాబ్ తెచ్చుకొని అటు ఆ పెన్షను, ఇటు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వచ్చే ఉద్యోగము, ఇలా వాళ్ళ జీవితం సాఫీగా గడిచేది. సడన్గా ఆర్మీ రిక్రూట్మెంట్లో పర్మనెంట్ జాబ్ కాకుండా అగ్నివీర్ స్కీమ్ పెట్టారు. ఇది 4 ఏళ్ల పాటు ఉంటుంది, ఆ తర్వాత ఆర్మీలో తీసుకుంటారో లేదో తెలియదు. అందువల్ల అగ్నివీర్ స్కీమ్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత హర్యానాలో వ్యక్తమవుతుంది. రెండవది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. సో పక్కన పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఆ ప్రభుత్వము, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రెండు కూడా ఇండియా కూటమిగా హర్యానాలో పోటీ చేస్తున్నాయి. 9 సీట్లలో కాంగ్రెస్, ఒక్క కురుక్షేత్ర సీట్లో ఆప్ పోటీ చేస్తున్నాయి. సో ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇండియా కూటమి అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో అమలు చేయడం, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. హర్యానాలో 3,25,000 మంది గవర్నమెంట్, 3,25,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఒక 4 lakh పెన్షనర్స్ ఉంటారు. గవర్నమెంట్ పెన్షనర్ టోటల్గా ఒక 25 lakh ఓటర్స్ ఒక ప్రత్యక్షంగా సంబంధించిన అంశం. అందువల్ల ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పైన వ్యతిరేకత ఉంది. మూడవది ఏంటంటే జాట్స్, హర్యానాలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, గ్రామీణ హర్యానాలో బాగా పట్టున్నటువంటి కమ్యూనిటీ జాట్, రూరల్ హర్యానాలో. జాట్లు ఆల్రెడీ ఈ ఫామ్ లాస్, వ్యవసాయ చట్టాల పై వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా జాట్ రైతాంగమే ప్రధానంగా ఈ ఉద్యమంలో భూమిక పోషించారు. జాట్లను రిప్రజెంట్ చేసేటువంటి జాట్ల పార్టీ అయిన జననాయక జనతా పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఎన్డీఏలో ఉండేది. అందువల్ల జేజేపీ ఉండడం వల్ల కొంత జాట్లలో వ్యవసాయ చట్టాల పట్టున్న వ్యతిరేకతను కూడా బీజేపీ అధిగమిస్తుంది అనుకున్నారు. కానీ ఇటీవల జేజేపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, జేజేపీ విడిగా పోటీ చేస్తుంది. దానికి తోడు జాట్లలో తమకు రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్ ఇస్తే కోర్టు దాన్ని కొట్టివేసింది. రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా పిలుస్తారు. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ జాట్ల రిజర్వేషన్ల పైన స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను ఎత్తివేయించి జాట్లకు రిజర్వేషన్లు ఇప్పిస్తారు బీజేపీ ప్రభుత్వము అని జాట్లు నమ్మారు. అందువల్ల జాట్లకు రిజర్వేషన్లు రాకపోవడం, మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల పట్ల చూపిన సానుకూలత బీజేపీ జాట్ రిజర్వేషన్ల విషయంలో చూపడం లేదు అన్న వ్యతిరేకత కూడా బాగా ఉంది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే కాంగ్రెస్ ఆప్ యునైటెడ్గా రంగంలో దిగింది. బీజేపీ ఉన్న మిత్రపక్షానికి కోల్పోయింది. దానికి తోడు జేజేపీ కోల్పోవడంతో నాన్ జాట్ సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రధానమైన అంశంగా మారింది. అంటే నాన్ జాట్స్కు బీజేపీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందని. ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ ఓబీసీ నాయకుడు, ఇప్పుడు నాయబ్ సింగ్ సైని ఓబీసీ నాయకుడు. సో అందువల్ల ఇలా నాన్ జాట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి భావన కూడా ప్రజల్లో బాగా పెరిగింది. అందువల్ల జాట్ ఓటు కాంగ్రెస్కు ఇలాంటి అనేక కారణాలు, రిజర్వేషన్ ఒక కారణము, వ్యవసాయ చట్టాలు ఇంకో కారణము, జననాయక జనతా పార్టీ దూరం జరగడం బీజేపీకి, అలాగే నాన్ జాట్లకు ప్రియారిటీ ఇస్తుంది బీజేపీ అనే కారణాల రీత్యా జాట్ ఓటు షిఫ్ట్ అయితే కాంగ్రెస్కు హర్యానాలో ఒక బలమైనటువంటి, మెయిన్లీ రూరల్ హర్యానాలో
బలమైన ఫోర్స్గా ఉంటుంది. ఇక 10 మంది సీట్లుంటే 6 ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇది దేశమంతటా ఈ ఫినామినా బీజేపీ ఒక రిపోర్ట్ ప్రకారం 25% దేశంలో బీజేపీ అభ్యర్థులు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని. తెలంగాణలో అయితే ఇది 90%గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా ఉంది. ఈవెన్ హర్యానా లాంటి భారతీయ జనతా పార్టీకి ట్రెడిషనల్గా బలమున్న హిందీ రాష్ట్రాల్లో కూడా ఇదే ధోరణి. ఈ 6లో 3 అయితే ఈ మధ్యన చేరాడు. నవీన్ జిందాల్ ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరి టికెట్ తెచ్చేసుకున్నారు. సో అందువల్ల ఇతర రాష్ట్రాల్లో లాగానే హర్యానాలో కూడా ఈ డిఫెక్టర్స్కు ఇంత ప్రియారిటీ ఇవ్వడం పైన పార్టీలోనే అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాస్తవానికి కాంగ్రెస్లో విభేదాలు చాలా, కుమ్ములాటలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు అది బీజేపీకి ఉపయోగపడాలి. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఎక్కడో చోట బీజేపీని ఎంతో కొంత దెబ్బతీస్తుంది. 10కి 10 సీట్లు బీజేపీ నిలబెట్టుకోకపోవచ్చు అన్న విశ్లేషణ వస్తుంది. అదే జరిగితే ఇమీడియట్గా పెద్ద రాజకీయ పరిణామాలు జరగకపోయినా హిందీ హార్ట్లాండ్లో పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ నాయకత్వం బీజేపీని తిప్పికొట్టి నా కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో కలుగుతుంది.